మనకి స్వాస్థ్యాలు రాబోతున్నాయి, భూములు ఇవ్వబోతున్నాడు దేవుడు, బంగారాన్ని పంచబోతున్నాడు. ఈ లోపు కక్కుర్తి ఎందుకు, పనికిమాలిన పని. ఓపిక పట్టు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇంకా కొంచెము కాలం అన్న మాట ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల జీవితంలో కలిగిన జీవితం అంతా దెబ్బలే. 30 ఏళ్ళు 40 రోజు జైలే. 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వాళ్ళ సేవా కాలంలో ప్రతిరోజు బెత్తంతో దెబ్బలు తింటమే, ఏదో జైలుకి వెళ్తామే, దారుణంగా మాటలు పట్టమే, దేవదూతలకు కూడా వేడుకలుగా మాడిపోయామంటాడు పౌలు గారు. అంత దారుణాలు బాధలు పడి, ఏటి సార్ బతికల్లా బాధలేనేటే అంటే అని అంటాడు, క్షణమాత్రం ఉండు చులకని శ్రమ అంట. 35 years ఈడిసీడి కొడితే దానికి క్షణమాత్రం అన్నాడు ఆయన. ఏంటి క్యాలిక్యులేషను? పొందబోయే మహిమతో కంపేర్ చేస్తే. హల్లెలూయా. నీ ఇంటి పక్కన సుఖపడే కొడితే కంపేర్ చేసుకుంటే చికాకు గెడుతుంది. ఇవాళ సేవ మొదలు తెల్లారిపడికి 500 విశ్వాసాలు ఉన్నది కంపేర్ చేసుకుంటే నీకు తిక్క ఉంటుంది. నీ వ్యవహారం వేరు. ఆమేన్. నేను చెప్పాలనుకున్న మాట ఏమన్నా వంటపట్టిందంటారా? ఎరుకోతే ఏం సార్, అది కూల్చేసింది. మనకి ఎందుకు దాని గొడవ? దాన్ని దాటి ఎరుకోని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆనందించరు కాదు, దాని మీద నుంచి చక్కగా ఎక్కిపోవదురు, తొక్కి వెళ్ళిపోవాలి అంతవరకు. అది మన కాళ్ళ కింద బంగారం ఉంటే, ఓ ప్రభు, దిస్ ఈస్ టూ మచ్ లార్డ్, let me take something of it so that I can enjoy my life. I need to pay my fees, you know. ఎంత అందమైన కారణాలు చెప్పినా కొద్ది చిరాకు వచ్చేస్తాం. తీసుకో, వీడు కరెక్ట్ కాదు, వీడు నుంచోడు. వివరంగా చెప్పను కానీ ఒక నీచ నికృష్ట పాపిష్టి. ఎందుకంటే ఒక పెద్ద దైవజనుడు చెప్పాడు. అది నా బాధ. చెప్పబుద్ధి కాదు కానీ చెప్పాలి, పిల్లలకు అవసరం. అతను ఒక పాపం చేసినట్టుగా ప్రపంచమంతా కోడై కూసింది. కొన్ని ఎంక్వైరీల్లో నిజమని తేలింది. అతన్ని నిగ్గుదీశారు. చెప్పు, ఇంకా బుకాయించొద్దు, ఈ ఘోరం జరిగిందా లేదా అని అంటే అతడిచ్చిన జవాబు, మా నాన్న నాకు క్యారేజీ కట్టాడు, అడవి దాటాక తినమన్నాడు, నేను అడవిలో తిన్నాను, తప్పే. కానీ అడవి దాటాకైనా నేను తినాల్సిన క్యారేజీ కదా, ఆకలైందని మధ్యలో తిన్నాను, పెద్ద పాపమేముంది, అది నా క్యారేజీ కదా అని పాపాన్ని కవర్